వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఆస్తి కోసం కన్న తండ్రిపై కసాయి కొడుకు దాడి. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో ఆస్తి కోసం మానవత్వం మరిచి జన్మనిచ్చిన కన్న తండ్రిపై కొడుకు శేఖర్ దాడి చేశాడు. పసుపులేటి వెంకటేశ్వర్లు నలుగురు కుమార్తెలు, ఒకే ఒక్క కొడుకు. కుమారుణ్ణి గారాబంగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కనికరం లేకుండా భార్య మాటలు విని ఆస్తి కోసం కర్రతో దాడి చేశాడు. సంక్రాంతి పండగకి వచ్చిన కుమార్తెలపై దాడికి యత్నం. సోదరిని కూడా చూడకుండా కారం చల్లి మరి కొట్టారని చెల్లెలు ఆరోపణ. తండ్రి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నా పేరు మీద ఉన్న ఆస్తిపై కన్నేశాడు. తండ్రి పేరు మీద ఉన్న ఇల్లు ఆస్తిని తన పేరు మీద మార్చాలని ప్రతిరోజు వాదనకు దిగుతున్నాడు. ఉన్న ఆస్తిని కొడుకు పేరు మీద రాస్తే తనకు ఆధారం ఉండదని నా బాధ. నా భార్యని నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా ఆస్తి ఎక్కడికి వెళ్ళదు, కొడుక్కే అని ఇస్తానని చెబుతున్నా భార్య మాటలు విని నాపై, తల్లిపై, చెల్లెళ్లపై దాడికి పాల్పడుతున్నాడు. నా చేతి గోళ్లు, కాలి గోళ్లు పెరికివేశాడు. దయచేసి పోలీసు వారు పట్టించుకొని నా కొడుకుని పసుపులేటి శేఖర్పై కేసు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాను. నాయకులకు, గ్రామ పెద్దలకు నా కొడుకు శేఖర్ మా జోలికి రాకుండా చేయవలసిందిగా కోరుతున్నాను అని వేడుకుంటున్నాను. అనంతరం నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పద్మజ మాట్లాడుతూ, పసుపులేటి వెంకటేశ్వర్ల కొడుకు పసుపులేటి శేఖర్పై పెట్టిన కేసును గురించి డిసెంబర్ 24 నుండి తెలుసని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత పోలీసులపై ఎంతైనా ఉందని, పోలీసులే పట్టించుకోకపోతే ఇలాంటి పెద్ద వయసు కలిగిన వాళ్ళు ఎవరి దగ్గరకు వెళ్తారు? ఈ సంఘటనపై నందిగామ ఏసీపీ తిలక్ను సంప్రదించగా, వయసులో పెద్దవారు మీరే పట్టించుకుని న్యాయం చేయవలసిందిగా కోరగా, సీనియర్ సిటిజన్ అయినంత మాత్రాన రెడ్ కార్పెట్ వేయమంటారా అని అన్నారని తెలిపారు. ఇలాంటి వారికి రక్షణ లేకుండా పోతే ఎలా అని నేను అడుగుతున్నాను. దయచేసి ఇప్పటికైనా స్పందించి వాళ్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం. చంద్రలపాడు మండలం ముప్పాళ్ళ గ్రామం సార్. నా కొడుకు టార్చర్ పెట్టి రాత్రికి వచ్చాడు సార్. నన్ను ఏలు ఇరిగిపోయింది సార్. గోరు ఊడిపోయింది సార్. 2 కాలుది ఏది పసుపులేటి వెంకటేశ్వరరావు. నా కొడుకు పేరు పసుపులేటి శేఖర్ బాబు. అతని భార్య పేరు నాగమణినా కృష్ణవేణి. నేను కృష్ణవేణి. ఆమె గారిది కంచెల, ఏనుగు దగ్గర కంచెల. కొత్తూరా పాతూరు సార్. పాత కంచెల. రామిరెడ్డి గుర్తుంచుకోండి, రామిరెడ్డి అంట వాళ్ళ ఇంటి పేరు. మరి మిమ్మల్ని గోల్డ్ తీసేస్తే మీరు పోలీసులు చెప్పారా? లేదు సార్, కట్టించుకున్నప్పుడు పోలీసు వారు వచ్చారు సార్ అక్కడికి. ఎక్కడ నంద్యాలనా? నందిగామ సార్. నందిగామ హాస్పిటల్కి వచ్చారు సార్. ఇవన్నీ చూపించాను. ఆయన గారే పిలిపించి కట్టించారు సార్. ఆయన గారు మరి ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అనేది నాకు తెలియదు సార్. ఆయనకి టోపీ, అందరికీ టోపీలు ఉంటాయి కదా, నాకు తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు సార్, మేమేం విలేదు. ఆయనే రాసుకుని వెళ్ళారు. అమ్మా నేను కంప్లైంట్ పెట్టిందాలేమ్మా అన్నారు సార్. పోలీసులు ఏమన్నారు? అతను అక్కడే మాకు కలిసింది. తర్వాత ఇందాక వచ్చారు సార్ పోలీసులు. ఇందాక ఎంక్వైరీకి వచ్చారు సార్ ముప్పాళ్ళు. వచ్చి మరి ఏం జరిగింది అన్నీ అడిగారు. నమస్తే అండి, నా పేరు పద్మజ అండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో స్టేట్ జాయింట్ సెక్రటరీ అండి. నాకు గత నెల 24వ తారీఖు నుంచి ఈ కేసు అనేది నడుస్తుందండి. నాకు ఆల్రెడీ దీని మీద కంప్లైంట్ వచ్చింది. పసుపులేటి వెంకటేశ్వరరావు గారు, పసుపులేటి లక్ష్మి అనేవారు పసుపులేటి శేఖర్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చున్నారండి. సిపి గారి దగ్గర నుంచి ఆల్రెడీ చంద్రలపాడు పిఎస్కి రిఫర్ చేశారు. అక్కడ ఆమె మీద దాడి జరిగితే అది మాత్రం ఎఫ్ఐఆర్ చేశారండి. మళ్ళీ నిన్న నైట్ మాత్రం దాడి జరిగిందండి. నిన్న నైట్ మళ్ళీ నాకు వాళ్ళు ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగిందండి. జరిగితే నేను ఆల్రెడీ వాళ్ళకి మీరు కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి 4 ఆడబిడ్డల తర్వాత కన్న కొడుకుని కొట్టడానికి వెళ్తారా? మీరు చెప్పండి. మీరేం కోరుకుంటున్నారు? దేనికోసం ఇదంతా చేస్తున్నాడు? ఆస్తి కోసం చేస్తున్నాడు. చంపడానికి కూడా వెనకాడట్లేదు భార్య భర్త. ఇది మేమేం కోరుకుంటున్నాం? మా అమ్మ నాన్న వాళ్ళ సొంత స్వార్జితం, అది కష్టార్జితంలో వాళ్ళే ఉంటారు. వాళ్ళ తదనంతరం తీసుకోమనండి. ఇప్పుడు వాళ్ళని పేపర్స్ రాసి ఇంట్లోంచి వెళ్ళమని చెప్పి ఇబ్బందులు పెట్టి కొట్టడం, చంపడం,
కత్తులు గొడ్డళ్ళు రాళ్ళు కారాలు తీస్తే వాళ్ళు ఎదుర్కోగలరా ఇలాంటివి? మేముంటేనే వాళ్ళని హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు చేయలేరు. వాళ్ళ ఏజ్కి సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? వాళ్ళు ఎలా కొడుకుని కొట్టగలరు? ఆయన ఎంత ఉన్నాడు మీరు చూసుకోండి. ఆయన ఏజ్ ఏంటి, ఆయన ఎంత ఉన్నాడు? వీళ్ళు వెళ్ళి రెంట్లకు ఉండి మెయింటెనెన్స్ ఇవ్వడం ఏంటి? ఏ కొడుకు అలా చెప్తారు చెప్పండి? వీళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చే ఆయన వెళ్ళి ఉంటే బాగుంటుంది కదా. ఏజ్ ఉంది, మంచి జీతం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. తర్వాత నువ్వే తీసుకో, మాకెందుకు? మాకు ఒక్క రూపాయి కూడా వద్దండి. వీళ్ళకి లేవంటే మేమే తెచ్చిస్తాము, ఇంకా కావాలంటే మేమే చూసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కని పెంచారు కదా, మాకు ఆ బాధ్యత ఉంది. మేము మా భర్తలకు చెప్పుకోగలం, మా అమ్మా నాన్న మాకు ముఖ్యమే అని చెప్పుకోగలం. మా తమ్ముడు ఇలా పట్టించుకోవట్లేదు, ఇలా అది మా పరిస్థితి ఇది అని చెప్పుకొని మేము చూసుకోగలం. కానీ ఈ రకంగా చేసే కొడుకునైతే మేము ఎక్కడా చూడలేదండి. మాకు న్యాయం కావాలి, మా అమ్మా నాన్న సేఫ్టీ కావాలి. ఫస్ట్ సేఫ్టీ లేదు, వాళ్ళకి హాని ఉంది, ప్రాణహాని ఉంది. అసలు మా అమ్మకి ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఈయన ఏదో వృత్తిరీత్యా వెళ్ళాను, నేను అక్కడ ఉంటున్నాను, ఈ తలనొప్పులు ఎందుకు అని చెప్తూ కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. నైట్ ఇచ్చాము. కారం తీసుకొచ్చి డబ్బాలతో కొట్టి అన్నీ చేసిందంటే ఎఫ్ఐఆర్ రాశానమ్మా అని ఆయన చెప్పారు. నేను కాల్ చేసి మరీ అడిగాను, ఇక్కడ నుంచి స్టేట్మెంట్ వెళ్ళిందని చెప్పి. కానీ ఏమి రాలేదు, నాకు మెసేజ్ ఏం రాలేదు, ఏం పట్టించుకోలేదు. ఆయన వచ్చారు, చెప్పారు, వెళ్ళారు. తలపగిలినప్పుడు కూడా పట్టించుకో అదండి. మేము ఎంత అని మా కోసం తిరగాలి చెప్పండి? మేము కూడా ఒక వృత్తిలో ఉన్నాం కదా. ఈ రకంగా చేసే కారణం ఏంటి? అసలు ఎందుకు చేస్తున్నాడు? మాకైతే మా అమ్మ నాన్న సేఫ్టీ ముఖ్యమండి. మీరు మీడియా పరంగా నేను చెప్పేది ఒకటే అండి, వాళ్ళకి సేఫ్టీ లేదు. వాడితో ఎప్పటికైనా ప్రాబ్లమే. మాకు ఉంచుకోండి, ఇలాంటివి కొన్న కొడుకే కదా, ఇలాంటి మాటలు వాడితో పనికి రావండి. అవి మేము చెప్పి చూసామండి. అది ఆమెని టార్గెట్ చేయడం, నా మీదకి వచ్చిందని మళ్ళీ రివర్స్ చెప్పడం. ఆ వయసు ఎంత? 66 ఏజ్, 74 ఏజ్. వాళ్ళు ఎంత ఉన్నారు? అలాంటప్పుడు